చేస్తూ సెలవు తీసుకుంటున్నా. యావత్ దేశమంతా వైఎస్ పేరే జపిస్తోంది. ఆయన దుర్మరణానికి చింతిస్తోంది. అందుకే ప్రధాని మొదలు సామాన్యుడి వరకు ఆయన్ని కడసారి చూసేందుకు తరలివచ్చారు. అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు యావత్ భారతంలో ఎక్కడ విన్నా ఇదే పేరు. ఆయన ఆకస్మిక మరణంపై ఒకటే చర్చ. ఢిల్లీ మొదలు గల్లీ వరకు ఏ నేతను కదిలించినా సేమ్ సీన్. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మన రాష్ట్రంలోనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 3 రోజులుగా ఏ ఛానల్లో చూసినా వైఎస్ మిస్సింగ్, డెత్ కు సంబంధించిన వార్తలే. ఆఖరికి హైదరాబాద్ లో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం కూడా సీఎం మరణం నీడలో ఇలాంటి హంగు ఆర్భాటం లేకుండా ముగిసింది. ఇంతలా జనహృదయంలో ఆయన నిలిచిపోవడానికి కారణం అందరూ తనవాళ్లేనని భావించటం. చిన్న పెద్ద బీద విక్కి అనే తారతమ్యం చూడకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి పని చేయడమే. అది రాజీవ్ ఉద్యోగశ్రీ కావచ్చు, లేదా ఇందిరమ్మ గృహాలు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ లేదా మరోటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పనులే కోట్లాది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించేలా చేసింది. చనిపోయే నాటికి 4 మనుషులు తోడైనా ఉండాలంటారు. మరి వైఎస్ కోసం ఏకంగా కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా తరలివచ్చారు. అలాగే ఎందరో ప్రత్యక్షంగా అంతిమయాత్రలో పాల్గొనకపోయినా టీవీలకు అతుక్కుని ఆ మహామనీషి ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా విడిపోయిన క్షణాల్ని కనురెప్ప వేయకుండా గమనిస్తున్నారు, శోకంతో దక్కిస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్. అశేష ప్రజల అభిమాన నేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారని భావించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం రాష్ట్రానికి పిడుగుపాటు వంటిదే. ఆయన ఇక లేరు అన్నదే వాస్తవం.
మరి ఆయన స్థానాన్ని భర్తీ చేయగల వారెవరన్న చర్చ అప్పుడే ప్రారంభమైపోయింది. దీనిపై ఎడిటర్స్ కామెంట్. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్ర ప్రజలకు ఓ షాక్. అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన. ఆయన ఇక లేరని తెలిసిన అశేష ప్రజానీకం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక నాయకుడు ప్రజల ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వైఎస్ ఎప్పుడూ ప్రజల్లోనే జీవించారు, ప్రజలతోనే మమేకమైపోయారు, చివరికి ప్రజల కోసం వెళుతూనే పరమపదించారు. అలాంటి నాయకుడు మరొకరు కాంగ్రెస్ లో ఉన్నారా అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. గత 10 ఏళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికీ అందనంత ఎత్తుకు రాజశేఖర్ రెడ్డి ఎదిగిపోయారు. ఆ మాటకు వస్తే రెండోసారి కాంగ్రెస్ ను విజయపథంలోకి నడిపించడం ద్వారా మిగిలిన అన్ని రాజకీయ పక్షాల నేతల కన్నా కూడా బాగా ముందుకు దూసుకుపోయారు. ప్రభుత్వాన్ని నడిపే తీరులో కూడా ఆయన విలక్షణత ప్రదర్శించారనే చెప్పాలి. తాను చేయదలుచుకున్నది ఎక్కడా మొహాటం లేకుండా చేసేసేవారు. అది తప్ప ఒప్ప అన్న మీమాంసతో ఆయనకు సంబంధం లేదు. ఆయన నమ్మారంటే ఆ పని జరగాల్సిందే. అలాగే ఏదైనా పథకం చేపట్టారంటే అది అమలు కావాల్సిందే. అందుకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా వెనుదిరిగేది లేదు. ఇందులో కొన్ని మంచి ఉండవచ్చు, కొన్ని లోపాలతో కూడినవి కావచ్చు. ఆయా స్కీములపై కానీ ఇతరత్రా కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకునే తత్వం ఆయనది. ఆ మొండితనమే ఆయనకు మిత్రులను తెచ్చిపెట్టింది, శత్రువులను పెంచింది. ఇక స్నేహం గురించి చెప్పుకోవాలంటే రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావుల మధ్య స్నేహబంధం గురించే మాట్లాడుకోవాలి. వారిద్దరూ కలిసి ఇంతకాలం రాజకీయ వ్యూహాలు రచించారు, అమలు చేశారు. 1999లో సఫలం కాలేకపోయినా ఆ తర్వాత 2 సార్లు కూడా విజయవంతం అయ్యారు. రాష్ట్రంలో అత్యంత కీలక వ్యక్తులుగా వారు ఎదిగిపోయారు. గత 10 ఏళ్లలో రాజశేఖర్ రెడ్డికి పోటీదారులనుకున్న వారంతా కూడా బాగా వెనకబడిపోయారు. వారెవ్వరికీ అందనంత స్థాయికి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి లేదనే అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ పేరును ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ప్రతిపాదించడం సహజంగానే చర్చనీయాంశం అయింది. అధిష్టానం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తుందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. దానికి ముఖ్య కారణం ఒక్కటే, ఆయన వయస్సు, రాజకీయ అనుభవం తక్కువగా ఉండడమే. అయినప్పటికీ కేవీపీ అండగా ఉంటారు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకుంటే కాదని వారు ఉండరు. ఆయన మరీ చిన్నవాడు అని కనుక అధిష్టానం భావిస్తే అప్పుడు కాంగ్రెస్ లో నాయకత్వ పోటీ పెరుగుతుంది. కానీ జగన్, కేవీపీలు ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారే ముఖ్యమంత్రి అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నది ఒక విశ్లేషణ. ఎందుకంటే జగన్, కేవీపీలు చెప్పినట్లు వినకపోతే వారికి హెచ్చు సంఖ్యలో మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఒక ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కనుక ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే గట్టి పోటీదారు అయి ఉండేవారు. తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోసయ్య అదే పదవిలో కొనసాగే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే సామాజిక సమీకరణాలు ఆయనకు అనుకూలించకపోవచ్చు. జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాని పక్షంలో వారు గనుక రోసయ్య పేరును ప్రతిపాదిస్తే చెప్పలేం. ఇక వీరు కాక బొత్స సత్యనారాయణ, జానారెడ్డి, కేంద్రంలో ఉన్న జైపాల్ రెడ్డి, పురంధరేశ్వరి తదితర పేర్లు ప్రస్తావనకు వస్తున్నప్పటికీ ఇప్పటికైతే అవన్నీ ఊహాగానాలుగానే భావించాలి. అధిష్టానం మరికొద్ది రోజుల వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించే ఉద్దేశం లేనట్లుగా చెబుతున్నందున ఈలోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. రాజకీయాల్లో, అందులోనూ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. గడచిన 5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు పోవడానికి మీరందరూ దోహదపడాలని సవినయంగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.